Hello, my dear co-learners. Welcome back to BNC Academy, and this is Chinmay Dasharathy, your co-learner. సో ఈరోజు మనం డే 14 జోగ్రఫీ మ్యాపింగ్ గురించి చూసుకుంటాము. సో దీంట్లో మ్యాపింగ్ ఇండియాకి సంబంధించిన లొకేషన్సే కాకుండా వరల్డ్ లొకేషన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, కంప్లీట్గా జోగ్రఫీ, ఫిజికల్ జోగ్రఫీ మీద బేస్ అయి ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. ఇక్కడ వచ్చేసరికి మనం స్ట్రాంగ్ మ్యాప్ బేస్డ్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ మ్యాపింగ్ గురించి మనం కవర్ చేసుకోవాలి. సో మ్యాప్ పాయింటింగ్ ఆల్రెడీ 10th స్టాండర్డ్ వరకు చేస్తాము, అందరం చేస్తాము. సో ఆ మ్యాప్ పాయింటింగ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే విధంగా, అంటే ఆ పాయింట్ చెప్పగానే ఓకే ఇది స్పాట్లో ఉందని మనం మెమరైజేషన్కి తెచ్చుకునే విధంగా మనం ఈ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో మ్యాప్ పాయింటింగ్ టెక్నిక్స్ కూడా ఇక్కడ మనం చాలా ఇదిగా యూజ్ చేసుకోవాలి. అండ్ మీ అందరి కోసం నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది డౌన్లోడబుల్, ఓకేనా? ఇక్కడ మీకు ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో బేసిక్ నోట్స్ అన్నమాట. ఏదైతే ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పానో, ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇండియా ఫిజికల్ ఫీచర్స్ అండ్ రివర్స్ అన్న పార్ట్ సంబంధించి బేసిక్ ఇంపార్టెంట్ నోట్స్ ఇదంతా. సో ఇక్కడ నేను నోట్స్లో ఇచ్చిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనం ప్రిపేర్ అవ్వగలిగితే బెటర్, ఓకేనా? సో ఎన్లార్జ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డౌన్లోడబుల్. డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. యా, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ నేను ఏమేం పాయింట్స్ ఇచ్చాను: హిమాలయన్ రేంజెస్ అండ్ పాసెస్ గురించి, మేజర్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, లేక్స్ ఆఫ్ ఇండియా, మౌంటైన్స్ అండ్ ప్లేట్యూస్, డిజర్ట్స్, వెట్లాండ్స్, కోస్టల్ రీజన్స్ అండ్ ఐలాండ్స్. ఓకేనా? సో వీటన్నిటి గురించి మనం కవర్ చేసుకోవాలి. అండ్ ఈరోజు వరల్డ్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఫర్ యూపీఎస్సి. ఇప్పుడు వరకు ఇండియా గురించి చూసాం కదా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసరికి వరల్డ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి అనేది నేను ఇక్కడ డీటెయిల్డ్ గా పీడిఎఫ్ లో అయితే మెన్షన్ చేశాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో డౌన్లోడ్ చేసుకుంటే మిస్ అయిపోతాయి అనుకున్నప్పుడు మీరు ఈ పోస్ట్ లోనే పెట్టుకోవచ్చు, రైట్? అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం కాంటినెంట్స్ అండ్ ఓషన్స్, సెవెన్ సెవెన్ కాంటినెంట్స్, 5 ఓషన్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏంటి, మౌంటైన్ రేంజెస్ ఏంటి, అండ్ రివర్స్ ఏంటి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకేనా? పై సెగ్మెంట్లో ఇండియా వరకు, కానీ ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ జియోగ్రాఫికల్ హాట్స్పాట్స్ ఏంటి అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ 3 ఉన్నాయి. ఆ 3 కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ జియో పొలిటికల్ లొకేషన్స్, ఓకేనా? పొలిటికల్ గా ఎఫెక్ట్ ఉంది, జియో పొలిటికల్ గా ఉన్నటువంటి లొకేషన్స్ కూడా మనం చూసుకోవాలి. అంటే చైనా సీ డిస్ప్యూటెడ్ ఐలాండ్, తర్వాత గల్ఫ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్, తర్వాత ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్ రీజన్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, ఇటువంటివి కూడా మనం చెక్ చేసుకోవాలి. దట్టు డే 14 షెడ్యూల్లోనే. సో మీకు డే 14కి కావాల్సినటువంటి రిసోర్సెస్ అన్ని ఎన్సీఆర్టీ కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ లెసన్ నేమ్ ఏదైతే ఉందో అది చెక్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ ఫర్ ఇండియా అండ్ వరల్డ్. సో మ్యాప్ పాయింటింగ్ అన్నాను కాబట్టి కంపల్సరీగా మ్యాప్స్ అనేవి కావాలి. సో ఇన్ కేస్ మీకు మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ దొరకట్లేదంటే అమెజాన్లో ద బెస్ట్ మ్యాప్ పాయింటింగ్ నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం పిఎంఎఫ్ ఐఏఎస్ జోగ్రఫీ. సో వీళ్ళది ఏంటంటే మైండ్ మ్యాపింగ్ టైప్లో ఉంటుంది, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కాబట్టి నేను ఇదైతే ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. సో గో అండ్ వన్స్ చెక్ ఇట్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్ మ్యాపింగ్ వీడియోస్. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి జియోగ్రఫీ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇక్కడ సబ్మిట్ చేశాను. సో ప్రతి ఒక్క పాయింట్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. దాంట్లో మ్యాపింగ్ సంబంధించిన వీడియో అనేది మీరు చెక్ చేసుకోండి. ఎంటైర్ జియోగ్రఫీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఇక్కడ అటాచ్ చేశాను, రైట్? సో ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళది క్విజెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆల్ ఓవర్ అన్ని టాపిక్స్ మీద మాక్సిమం క్విజెస్ ఉంటాయి. సో జియోగ్రఫీకి సంబంధించిన క్విజ్ అనేది మీరు చెక్ చేసుకొని చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు వచ్చేసరికి మన 50 ఎంసీక్యూస్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంసీక్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫిజికల్ అట్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, చాలా సార్లు నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను. మీరు ఎంసీక్యూస్ నోట్ చేసుకున్నా, ఆరల్స్ ఇట్లాంటి మ్యాప్ పాయింటింగ్స్ ప్రాక్టీస్ చేసిన, నోట్ నోట్ మేకింగ్ చేసిన, కంపల్సరీగా ఫిజికల్గా చేయండి. డిజిటల్గా చేస్తే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్గా కాదు మనం రాసేది, పేపర్ మీద రాస్తాము, రైట్? బబ్లింగ్ కూడా ఏముందిలే బబ్లింగ్ అనుకోవటం
చాలా పొరపాటు. ఎందుకంటే ఆ టైంకి వచ్చేసరికి మనకి ఫస్ట్ అన్ని ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్‌లో అన్ని ఆన్సర్స్ తెలిసి కూడా బబ్లింగ్ చేయకుండా మిస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, బబ్లింగ్‌కి, ఆన్సరింగ్‌కి సైమల్టేనియస్‌గా మనం ఎలా టైమ్ ఇచ్చుకోవాలి అనేది తెలియాలి. కంపల్సరీగా ఓఎంఆర్ షీట్స్ మీదే మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఓఎంఆర్ షీట్స్ మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి, నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నా. సో, దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ 100 పేపర్స్‌ది తీసుకుంటే మీకు 200 బిలోనే పడుతుంది అది కూడా. సో, మన ఓన్ ప్రిపరేషన్ కదా! బయట ఎక్కడ ఇన్‌స్టిట్యూట్‌కి కూడా కట్టట్లేదు కాబట్టి మినిమం ఇటువంటి బేసిక్స్ కన్నా మ్యాప్స్కి అట్ ద సేమ్ టైం ఓఎంఆర్ షీట్స్కి పే చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మీకు 100 క్వాలిటీ యూపీఎస్సీ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్స్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ డూ చెక్ ఫ్రమ్ దేర్. అండ్ మ్యాప్ పాయింటింగ్ డైలీ 5 మినిట్ మ్యాప్ పాయింటింగ్ రివిజన్ అనేది కంపల్సరీగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసేయండి. అండ్ ఎంసీక్యూస్ కూడా ఇప్పుడు ఏదైతే మనం టాపిక్స్ కవర్ చేసామో వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో మ్యాప్స్ ఉంటాయి. సో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద మోరల్ ఫర్ టుడే. ఎవ్రీ గేట్ అచీవ్మెంట్ వాజ్ వన్స్ కన్సిడర్డ్ ఇంపాసిబుల్, బట్ రిమెంబర్ ఈవెన్ ద టాలెస్ట్ మౌంటైన్ ఈస్ క్లైంబ్డ్ స్టెప్ బై స్టెప్. సో ఎంతో ఎత్తుంది, ఎంతో కష్టమైన ఎగ్జామ్ అని ఎప్పుడైతే మన మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుందో దాన్ని మనం టచ్ చేయాలంటాం కాదు, జస్ట్ చూడాలన్నా కూడా భయపడిపోతాం. సో ఎంత పెద్ద మౌంటైన్ అయినా ఒక స్టెప్తోనే స్టార్ట్ చేయాలి. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా మీరు రివిజన్ ప్రాక్టీస్ ఒక బై లెసన్ టాపిక్ బై టాపిక్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది కవర్ అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా చూస్తూ కూర్చుంటే కొండలు కరగవు. రైట్? సో ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. సో ఈ ఇయర్ అటెంప్ట్ చేస్తామా, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తాం, అటెంప్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. రైట్? సో ఇక్కడ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ జాబ్ ఆస్పిరెంట్సే. సో మీ కష్టాన్ని మీరు ఊరికే వదిలేయొద్దు. ఓకేనా? సో క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వండి. క్వాంటిటీ ఆఫ్ టైం నేను అడగట్లేదు. క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వండి. బ్యాక్లాగ్స్ ఏమైనా మిగిలితే అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ డేకి. సో డైలీ రొటీన్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. డెఫినెట్గా యూ విల్ బికమ్ ఎన్ వారియర్. రైట్? సో అందరం కలిసి యూపీఎస్సీని క్రాక్ చేయాలి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టండి. Right? So see you in the next video. Till the time, take care and bye bye.